ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపైన తక్షణమే చర్యలు చేపడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమకు మొదటి ప్రాధాన్యత శాంతి భద్రతలేనని కూడా ఆయన ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ఎవరైతే రౌడీయిజం చేస్తారో రాష్ట్రంలో వారిని రాష్ట్రం నుంచి కూడా బహిష్కరణ చేస్తామని ఆయన ఇప్పటికే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కొంతమంది పార్టీల ముసుగులో కొంతమంది రౌడీయిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోమని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఎక్కడా కూడా లేవని చెప్పి ఆయన పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం రాష్ట్ర బహిష్కరణ చేసేందుకు కూడా తాము వెనకాడబోమని చెప్తూ వస్తూ ఉన్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే వైసీపీ ఏదైతే రప్పాలాడిస్తామనటము, ఎక్కడికక్కడ బార్కేడ్లు పెట్టి రోడ్లన్నిటిని బ్లాక్ చేయటం కూడా చూస్తూ ఉంటే ఏమిటి ఎటుపోతున్నామనని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి ఎట్లా సంఘ విద్రోహక శక్తులకు గాని ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఉపేక్షించబోమని కూడా ఆయన చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది వైసీపీలో అత్యుత్సాహపరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంతమంది పెద్ద పెద్ద బ్యానర్లు రప్పలాడిస్తామంటూ కూడా పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళపైన కూడా ఇప్పటికే పోలీసులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో మామిడి పళ్ళను తొక్కించారు. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక మనిషినే కాన్వాయ్ కింద తొక్కించేసి పొల్ల పొదల్లో కూడా పడేసి వెళ్ళిపోయారు వైసీపీ నేతలని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఉపేక్షించబోము. మొత్తం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎటువంటి అసాంఘిక దానికి పాల్పడినట్లయితే గనక ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేసినట్లయితే గనక వారిపైన కూడా తాము చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఎవరినైనా వ్యక్తిత్వ హననానికి కనుక పాల్పడినట్టయితే వారిపైన తక్షణం చర్యలు తీసుకుంటే అది ఆ పార్టీ, ఈ పార్టీ అని కూడా చూడము. తమ పార్టీలోని వారైనా సరే క్రమశిక్షణగా లేకోకుండా ఉన్నట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్, విజయవాడ.